5 సెంచరీల ఘన చరిత్ర. క్రికెట్లో ఒక ఆటగాడు 100 పరుగులు పూర్తి చేస్తే ఆ ఆటగాడికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఆటని ఆస్వాదిస్తున్న ప్రేక్షకులు కూడా ఎంతో సంబరపడిపోతారు. అటువంటిది 5 సెంచరీల ఘన చరిత్రని భారతి ఒడిలో నిలుపుకుంటే 500వ టెస్టులో భారత్ ఘన విజయం సాధిస్తే క్రికెట్ అభిమానుల్లోనే కాదు భారతీయులందరిలోనూ ఆనందం పెల్లుబిక్కుతుంది. 197 పరుగులతో ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన భారత్ ఆడే 500వ టెస్టు మ్యాచ్ లో 197 పరుగులతో ప్రత్యర్థి జట్టు అయిన న్యూజిలాండ్ ను చిత్తు చేసి చరిత్రని సృష్టించింది. ఒకదాని వెంట మరొకటి రికార్డులు తన ఒళ్ళో వచ్చి వాలుతుండగా బంతికి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ గుండెల్లో భయం పుట్టించేలా బౌలింగ్ చేసిన అశ్విన్ బౌలింగ్ మాయాజాలంతో భారత్ 500వ టెస్టులో ఘనమైన విజయాన్ని సాధించింది. టీమిండియా తన టెస్టు ప్రయాణంలో ఎన్నో ఘనతలనే కాదు మరెన్నో మర్చిపోలేని ఒడిదుడుకుల్ని కూడా ఎదుర్కొంది. టెస్టు ర్యాంకింగ్ లో 2వ స్థానంలో ఉన్న భారత్ ఓవరాల్ గా 500వ టెస్టు విజయాన్ని పూర్తి చేయడంతో ఓవరాల్ గా 130 విజయాల్ని సాధించింది. ఈ సుదీర్ఘ భారత టెస్టు క్రికెట్ చరిత్రలో కొన్ని చరిత్రాత్మక మ్యాచులు కూడా ఉన్నాయండోయ్. భారత్ తన తొలి టెస్టుని 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ తో ఆడింది. సికే నాయుడు కెప్టెన్సీలో ఆడిన భారత జట్టు తన తొలి టెస్టులో 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓటమి గెలుపుకి నాంది అంటారు. అందుకే మొదటి టెస్టులో విఫలమైన ఈ సుదీర్ఘ ప్రయాణంలో 500 టెస్టులు ఆడిన భారత్ ఎన్నో ఘనమైన విజయాలని సొంతం చేసుకుంది. మొదటి టెస్టులో ఘోరంగా ఓటమి పాలైన భారత్ 100వ టెస్టు ఆడేసరికి గాడిలో పడింది. 1967 జూలై 13 నుంచి 15 వరకు జరిగిన ఈ మ్యాచ్ లో 132 పరుగులతో విజయం సొంతం చేసుకుంది భారత్. ఇక్కడ మరో విశేషం ఉందండోయ్. మొదటి టెస్టులో ఏ ఇంగ్లాండ్ చేతిలో అయితే ఓటమి పాలైందో తన 100వ టెస్టులో అదే ఇంగ్లాండ్ ని మట్టి కరిపించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 1982 డిసెంబర్ 10 నుంచి 15 వరకు లాహోర్ లో పాకిస్తాన్ తో భారత్ 200వ టెస్టు మ్యాచ్ ను ఆడింది. సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక 1996 నవంబర్ 20 నుంచి 23 వరకు దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్ లో జరిగిన భారత్ 300వ టెస్టు మ్యాచ్ లో 64 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. అప్పుడు భారత్ కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఇక 2006 జూన్ 30 నుంచి జూలై 2 వరకు వెస్టిండీస్ తో కింగ్స్టన్ లో జరిగిన భారత్ 400వ మ్యాచ్ లో 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఈ విజయం దక్కడం విశేషం. ఇక తన 500వ మ్యాచ్ ని న్యూజిలాండ్ తో ఆడిన భారత్ 197 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైనప్పటికీ తన 100వ టెస్టు మ్యాచ్ లో 132 పరుగులతో విజయాన్ని సొంతం చేసుకోగా 200వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ 300వ టెస్టు మ్యాచ్ లో తిరిగి భారత్ 64 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకోగా తన 400వ టెస్టు మ్యాచ్ లోనూ 49 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 500వ టెస్టు మ్యాచ్ లోనూ ఘన విజయాన్ని అందుకుని భారత్ కి అపూర్వమైన కీర్తిని తెచ్చిపెట్టారు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత ఆటగాళ్లు.